ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతమండి. వారాహి అమ్మవారి నవరాత్రులు ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు, అంటే వారాహి అమ్మవారిని ఎవరు పూజించాలి, ఎవరు పూజించకూడదు, దీనికి సంబంధించి చాలా మందికి చాలా అనుమానాలు ఉంటాయి. వాటన్నింటినీ కూడా మీరు నివృత్తి చేసుకోవాలి అనుకుంటే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే విషయంపై మీకొక పూర్తి అవగాహన అనేది వస్తుంది. అయితే వారాహి అమ్మవారి యొక్క విశిష్టత ఏంటి, అలాగే వారాహి అమ్మవారి నవరాత్రులు ఎవరు చేసుకోవచ్చు, ఎవరు చేసుకోకూడదు, అమ్మవారిని ఎవరు పూజించవచ్చు, ఎవరు పూజించకూడదు, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న 7 ప్రతిరూపాలే సప్త మాతృకలు. వీరే బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. కొన్ని నమ్మకాల ప్రకారం 8వ మాతృకగా నారసింహిని, మరికొన్ని సాంప్రదాయాల్లో 9వ మాతృకగా వినాయకునిని ఆరాధించడం కూడా జరుగుతుంది. దుష్ట శిక్షణ కోసం భక్తులను కాచేందుకు ఈ సప్త మాతృకలు సిద్ధంగా ఉంటారు. పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసుణ్ణి సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి. ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అంటారు. దేవి భాగవతం, మార్కండేయ పురాణం, వరాహ పురాణం వంటి పురాణాలలో ఈమె ప్రసక్తి చాలా కనిపిస్తుంది. ఆయా పురాణాలలో అంధకాసురుడు, రక్తబీజుడు, శుంభు నిశుంభులు వంటి రాక్షసులను సంహరించటంలో ఈ వారాహి అమ్మవారి పాత్ర సుస్పష్టంగా కనిపిస్తుంది. వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది. ఈమె శరీర ఛాయను నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు పేర్కొంటారు. సాధారణంగా ఈ తల్లి వరాహముఖంతో 8 చేతులతో కనిపిస్తుంది. అభయ వరద హస్తాలతో శంఖము, పాశము, హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది. గుర్రం, సింహం, పాము, దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది. తాంత్రికులకు ఇష్టమైన దేవత కూడా వరాహీమాత. అందుకే ఈమెను రాత్రివేళల్లో పూజిస్తారు. వరాహీమాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాలలో దర్శనం సైతం రాత్రివేళల్లోనూ తెల్లవారుజామునో మాత్రమే ఉంటుంది. లలితాదేవికి సైన్యాధిపతిగా వరాహిదేవిని వర్ణిస్తారు. అందుకే ఈమె ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తుంది. ఆ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు, భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలిగా నిలుస్తుంది వారాహి. ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయని, శత్రు భయం ఉండదని, జ్ఞానం సిద్ధిస్తుందని, కుండలిని శక్తి జాగృతమవుతుందని తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం. వారాహీదేవి పేరున్న మూల మంత్రాలను, అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు కూడా సిద్ధిస్తాయి. ఏ వ్యక్తి అయినా సరే జీవితంలో ఎదుగుతున్నప్పుడు దృష్టి దోషం కలుగుతుంది. అలాంటి దృష్టి దోషాలు, దిష్టి దోషాలు, నరఘోష, మానసిక వ్యాధులు, సమస్యలు, పిశాచ పీడ, భయాందోళనల వంటివి తొలగటానికి వారాహి మాత పూజ చాలా విశేషమైంది. సమాజంలో కీర్తి కలగటానికి, గుర్తింపు పొందటానికి, అనుకున్న పనులందు విజయాన్ని పొందటానికి వారాహీదేవిని పూజించటం, వారాహి నవరాత్రులు చేయటం వల్ల సత్ఫలితాలు వారు పొందుకోవచ్చు. మనకు శ్రీవిద్యా సాంప్రదాయంలో గల 4 ముఖ్య నవరాత్రుల్లో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి ఒకటి. వారాహిదేవి లలితా పరాభట్టారిక యొక్క సేనాన్ని. లలిత యొక్క రథ, గజ, తురగ, సైన్య బలాలు అన్నీ వారాహి యొక్క ఆధీనంలో ఉంటాయి. అందుకే ఆవిడను దండనాథ అన్నారు. అమ్మ స్వరూపాన్ని గమనిస్తే వరాహ ముఖంతో, అష్టభుజాలతో, శంఖ, చక్ర, హల, ముసల, రోష, అంకుశ, వరద, అభయ హస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనమిస్తుంది. ఇది మహావారాహి యొక్క స్వరూపం. ఇంకా లఘువారాహి, స్వప్న వారాహి, ధూమ్ర వారాహి, కిరాత వారాహిగా అమ్మ ఉపాసకుల పూజలు అందుకుంటుంది. వారాహి అనగా భూదేవి, ధాన్యలక్ష్మి. ఆవిడ తన చేతుల్లో నాగలి, రోకలి ధరించి ఉంటుంది. వీటిల్లోని ఆంతర్యం ఏంటంటే, రోకలి ధాన్యం నుంచి పొట్టు వేరు చేయటానికి వాడతారు. అలాగే మన జన్మాంతరాల్లో చేసిన కర్మలను అమ్మ వేరు చేస్తుంది. నాగలి భూమిని విత్తనం వేసే ముందు తయారు చేయటానికి వాడతాం. అలాగే అమ్మ కూడా
మన బుద్ధిని నిష్కామ కర్మ వైపు వెళ్లేలాగా ప్రేరణనిస్తుంది. పరాశక్తిలోని సౌమ్యం శ్యామల అయితే ఉగ్రం వారాహి. శ్రీవిద్యా గద్యంలో అహంకార స్వరూప దండనాద సంసేవితే బుద్ధి స్వరూప మంత్రన్యు పసేవితే అని లలితను కీర్తిస్తారు. దేవీ కవచంలో అయురక్ష్యతు వారాహి అన్నట్లు ఈ తల్లి ప్రాణ సంరక్షిణి. ఆజ్ఞాచక్రం ఆవిడ నివాసం. ప్రకృతి పరంగా చూసినట్లయితే ఈ సమయంలో వర్షం కురుస్తుంది. రైతులు భూమిలో విత్తనాలు చల్లటానికి తయారవుతారు. దేశం ధాన్యంతో సుభిక్షంగా ఉండాలని ధాన్యలక్ష్మి స్వరూపమైన వారాహిని ప్రార్థన చేయటం జరుగుతుంది. అమ్మ ఉగ్రంగా కనబడినప్పటికీ బిడ్డలను కంటికి రెప్పలా కాపాడే కన్నతల్లి. అయితే ఈ ఏడాదిలో వారాహి నవరాత్రి ఉత్సవాలు జూలై 6వ తేదీ నుంచి ప్రారంభమై జూలై 15వ తేదీతో ముగుస్తున్నాయి. అయితే వారాహి అమ్మవారి నవరాత్రులు చేసుకునే విషయంలో చాలా మందికి చాలా అనుమానాలు ఉంటాయి. ఈ పూజను ఎవరు చేసుకోవచ్చు, ఎవరు చేసుకోకూడదు అనేదాన్ని మనం కాదు, అమ్మవారే నిర్ణయిస్తారు. అంటే అమ్మవారి పూజ చేసుకోవాలనే ప్రేరణ, స్ఫురణ మనకు అమ్మవారే ఇస్తారు. అంటే ఎటువంటి వ్యక్తుల యొక్క మనస్తత్వంలో ధూర్త లక్షణాలు ఉంటాయో అటువంటి వ్యక్తులు ఈ పూజకు అర్హులు కారు. అంటే ఎవరైతే అసూయ, కుళ్ళు, కుతంత్రాలు కలిగి ఉంటారో, ఒకరి ఎదుగుదలను చూసి ఓర్వలేక వారిని కిందకు దిగజార్చడానికి ప్రయత్నం చేస్తారో అటువంటి వారు ఈ పూజకి అర్హులు కాదు. అంటే అటువంటి వారు అమ్మవారిని పూజించకూడదు. అయితే మీ లోపల ధూర్త లక్షణాలు లేకపోతే, నీతి నిజాయితీ ఉంటే కనుక అమ్మవారిని పూజించాలి అనే స్ఫురణ, ప్రేరణ మీకే కలుగుతుంది. అంటే అమ్మవారే తనని పూజించాలా లేదా, ఎటువంటి భక్తులు తనని పూజించాలి అనే నిర్ణయాన్ని అమ్మవారే తీసుకుని మనకు అటువంటి స్ఫురణను కలుగజేస్తారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క అమ్మవారి నవరాత్రులు చేసుకోవటం విషయంలో కొన్ని కఠినమైన నిబంధనలు కూడా ఉంటాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లోనే, అంటే సూర్యోదయానికి ముందు కాని సూర్యాస్తమయం తర్వాత కాని ఈ వారాహి అమ్మవారిని పూజిస్తారు. ఈ నియమాన్ని మీరు ఖచ్చితంగా పాటించాలి. అలాగే అమ్మవారిని పూజించే సమయంలో, ఈ నవరాత్రులు చేసుకునే సమయంలో ఇంట్లోని మహిళలు ఎవరు కూడా మైలపడి ఉండకూడదు. ఈ నవరాత్రుల సమయంలో ఈ విధంగా మైలపడితే మాత్రం ఫలితాలన్నీ కూడా రివర్స్ గా మారతాయి. జాగ్రత్తగా ఉండాలి. అంటూ ముట్టుతో శుచి శుభ్రత లేని ఇంట్లో మీరు ఈ యొక్క నవరాత్రులు చేసుకోకూడదు. ఈ నియమాన్ని కూడా ఖచ్చితంగా పాటించాలి. అలాగే వారాహి అమ్మవారి నవరాత్రులను మగవాళ్లు కూడా చేయవచ్చు. అమ్మవారిని ఖచ్చితంగా పూజించవచ్చు. మీరు ఒకవేళ ఉద్యోగం కాని వ్యాపారం కాని చేస్తూ వీలు కానివారు, 9 రోజులు వీలు కానివారు 3 రోజులు కూడా అమ్మవారి పూజ చేసుకోవచ్చు. అఖండ దీపం మీరు 9 రోజుల పాటు కాపాడగలము అనుకుంటేనే వెలిగించండి, లేకపోతే దీపారాధన చేసుకోండి, సరిపోతుంది. మీరు ఏవైనా పొరపాట్లు చేస్తే మాత్రం ఫలితాలు రివర్స్ గా మారే ప్రమాదం ఉంది. కాబట్టి గమనించాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. ఖచ్చితంగా వారాహి అమ్మవారిని పూజించాలనే స్ఫురణ ఎవరికైతే కలుగుతుందో అటువంటి వారు ఇటువంటి నియమాలు పాటిస్తూ అమ్మవారిని పూజించినట్లయితే సకల శుభాలు మీకు కలుగుతాయి. నరదృష్టి, నరఘోష, నకారాత్మక శక్తుల ప్రభావం, అలాగే మనపై ఉన్నటువంటి చెడు శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి మన జీవితంలో శ్రేయస్సు, సకల సంపదలు మనకు ఖచ్చితంగా కలుగుతాయి. చూశారు కదండి, వారాహి అమ్మవారిని ఎవరు పూజించాలి, ఎవరు పూజించకూడదు, అలాగే వారాహి అమ్మవారి యొక్క విశిష్టత ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.